హాయ్ అండి, వెల్కమ్ టు సాయి సరస్వతి కిచెన్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము మహాశివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము మీతో షేర్ చేసుకుంటున్నాను. మహాశివరాత్రి రోజు ఉపవాసం అలాగే జాగారం చేస్తే చాలా మంచిదంట. అందుకని నేను ఈరోజు ఉపవాసం అలాగే జాగారం చేస్తున్నాను. శివరాత్రి రోజు గుడికి వెళ్ళి సముద్రంలో స్నానం చేసిన తర్వాత దర్శనం చేసుకుంటే చాలా మంచిదని అన్నారు. మేము ఏ గుడికి వెళ్ళాము అలాగే ఏ బీచ్కి వెళ్ళాము మీకు చూపిస్తాను. మహాశివరాత్రి రోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి దీపం వెలిగిస్తే చాలా మంచిదంటారు. అందుకని 4:30కి లేచానన్నమాట. ఆ తర్వాత ఇల్లంతా ఊడ్చిన తర్వాత మాప్ చేసి స్నానం చేసేసాను. తర్వాత మనం ఏ పూజ చేసే ముందైనా మన ఇంటి గడపను ముందుగా పూజ చేసుకోవాలి. గడపని ఒకసారి ఇలా నీళ్ళతో కడిగిన తర్వాత పసుపు రాసి బొట్టు పెట్టాలి. అందుకని స్నానం చేసిన తర్వాత ఇలా గడపను కడిగి పసుపు కుంకుమ రాస్తున్నాను. అది చాలా మంచిదన్నమాట. మనం ఏ పూజ చేసే ముందైనా ఇలా చేయాలన్నమాట. కేరళలో అయితే ఇలాంటి ఎవరు చెయ్యరు, మన తెలుగు రాష్ట్రాల్లోనే చేస్తాము. తర్వాత మా ఇంట్లో ఉన్న దేవుడి ఫోటోలను ఇలా తడి క్లాత్తో ఇలా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసి పూజ గదిలో పెట్టేశాను. ఇలా పెట్టిన తర్వాత మా ఇంట్లో అన్ని దేవుళ్ళ ఫోటోని ఇలా పెట్టేసి పూలు పెట్టి శివయ్యకు బొట్టు పెట్టేశాను. తర్వాత దీపం వెలిగించాను అనమాట. సూర్యోదయం అవ్వక ముందే దీపం వెలిగించేశాను. తర్వాత ఇలా హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టేశాను. ఇంకా మా పిల్లలు పడుకునే ఉన్నారనమాట. ఇప్పుడు నేను ప్రసాదం కోసం పరమాన్నం చేస్తున్నాను. చాలా సింపుల్గా చేస్తున్నానండి. ఒక కుక్కర్లో 1 కప్పు దాకా బియ్యం అలాగే 1 కప్పు పెసర్లు వేసి కడిగిన తర్వాత కొద్దిగా పాలు పోసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం బెల్లాన్ని కరిగించి వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత ఉడికించుకోవాలి. కుక్ చేసిన తర్వాత పోపు కోసం 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కొబ్బరి ముక్కలు అలాగే బాదం ముక్కలు వేసి కొద్దిగా కిస్మిస్ వేసి ఇలా పోపు చేసుకొని వేసుకోవాలి. మన ప్రసాదం రెడీ అయిపోయింది. ఇప్పుడు దేవునికి పెట్టేసేయాలి. ఇలా ప్రసాదం ఇంత సింపుల్గా చేసుకొని దేవునికి పెట్టేశాను. చాలా సింపుల్గా చేసుకున్నాము మహాశివరాత్రిని. మా పిల్లలు కూడా లేచారు. లేచిన తర్వాత స్నానం చేసి ఇలా వాళ్ళు కూడా పూజ చేస్తున్నారు. బొట్టు పెట్టుకొని పూజ చేస్తున్నారు. మేము ఏ పండగకైనా స్టార్ట్ చేసేది మా ఇల్లు క్లీన్ చేయడం అలాగే బెడ్షీట్లను ఇలా పిండడం చేస్తామన్నమాట. మన ఇంట్లో ఉన్న అన్నిటిని ఇలా ఒకసారి క్లీన్ చేసుకోవాలి, చాలా మంచిది. అందుకని మా బెడ్షీట్లను ఇలా క్లీన్ చేస్తున్నాను. మేము సాయంత్రం గుడికి వెళ్తున్నామని చెప్పాను కదా, ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. 4 అవుతుందన్నమాట. అప్పుడు వెళ్తున్నాము ఐఎంఎల్ టెంపుల్కి. మేము ఉంటున్న దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. చూడండి, కేరళలో ఎక్కడ చూసినా మొత్తం పచ్చగా గ్రీనరీగా ఉంటుంది. కన్యాకుమారి వెళ్ళే హైవే అన్నమాట. ఇటు నుంచే వెళ్ళాలి. చాలా చాలా బాగుంది ప్లేసు. మీరు ఇక్కడ చూస్తే అటు కోవలం బీచ్ వెళ్ళాలన్నమాట, అటు సైడ్ నుంచి. చూడండి ఎంత బాగుంది అసలు ప్లేస్ అయితే. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే చాలా చాలా బాగుంది. ఐఎంఎల్ టెంపుల్కి వచ్చేసాము. మీరు అక్కడ చూడొచ్చు శివయ్యని, అలాగే గుడి కూడా చూడొచ్చు ఎంత బాగుంది. బయట టెంపుల్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం లోపల వెళ్ళాలి. ఇలా ఎంట్రన్స్లో ఇలా ఉంటుందన్నమాట. చూడండి విగ్రహం ఎంత బాగుంది అసలు. ఫస్ట్ టైం మేము చూసినప్పుడు అయితే షాక్ అయ్యానమాట. ఇంత పెద్ద శివయ్య విగ్రహం, అలాగే పక్కన బీచ్ ఉంది. ఇక్కడ పక్కన 3 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో అమ్మవారు, ఒకటేమో శివయ్య, అలాగే వినాయకుడి విగ్రహం ఉంది. చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ మహాశివరాత్రి అని ఇక్కడ డాన్స్ చేస్తున్నారనమాట. చాలా చాలా బాగుంది. ప్రశాంతంగా అనిపించింది ఆ రోజు మాకు, మహాశివరాత్రి రోజు. ఎప్పుడైనా ఒకసారి గుడికి వెళ్తేనే చాలా బాగుంటుంది. చూడండి అమ్మవారు ఎంత బాగుందో, ఎలా డెకరేట్ చేశారో. చాలా చాలా బాగుంది. నేనైతే అసలు మస్తు ప్రశాంతంగా అనిపించింది నాకు. చాలా మంది వచ్చారన్నమాట. అందరూ ఒక బుక్ ఉంది అక్కడ, శివయ్య అని అందరు రాస్తున్నారు. ఇక్కడ పూజారి ఉంది కదా, అక్కడ పూజారి గారు ప్రసాదం ఇస్తున్నారు అనమాట. ప్రసాదం అనేది తినేది కాదు, బొట్టు పెట్టుకోవాలన్నమాట.
మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేము తినేసాం, మాకు తెలీదు. అలాగే ఇప్పుడు కూడా మేము వచ్చినప్పుడు అక్కడ మార్వాడి వాళ్ళు ఉన్నారు కదా, హిందీ వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు తినబోతున్నారు. అయితే తినేది కాదు, బొట్టు పెట్టుకోవాలని వాళ్ళకి చెప్తే వాళ్ళు నవ్వుతున్నారు. మీది కేరళనా అండి అని అడిగారు వాళ్ళు. అయితే మాది కేరళ కాదు, హైదరాబాద్ అని చెప్పాము. అయితే హైదరాబాద్లో మహాశివరాత్రి బాగా సెలబ్రేట్ చేస్తారు కదా అని అడిగారు. ఏ పండగ అయినా మన తెలుగు వాళ్ళు చేసుకున్నంత బాగా ఎవరు చేసుకోరు. పక్కనే ఇక్కడ అన్నదానం పెడుతున్నారు, అన్నదానం చేస్తున్నారు అనమాట. కేరళ రైస్ చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, బ్రౌన్ రైస్ అన్నమాట. మన మరమరాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి, అంత పెద్ద పెద్దగా ఉంటాయి. చాలా రకాల కర్రీస్, అలాగే పెరుగు, పాయసం, ప్రసాదం అన్ని పెడుతున్నారు. చాలా మంది ఉన్నారు అక్కడ. మా పిల్లలు అలాగే మా వారు తింటున్నారు. నేను ఉపవాసం చేస్తున్నాను కదా, అందుకే తినట్లేదు. చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో. నేను ఉపవాసం ఉంటున్నానని దేవుడి ప్రసాదం తినొచ్చని మా వారు తీసుకొస్తున్నారు నా కోసం. ఇక్కడ చూడండి అందరూ పిల్లల కోసం ఉయ్యాల కడుతున్నారు అనమాట, మొక్కుబడి. అలాగే మేము బయటకు వెళ్తున్నప్పుడు రిటర్న్ లో ఇక్కడ డాన్స్ చేస్తున్నారంట, పెర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. పక్కనే అందరు ఇలా మట్టి విగ్రహాలు, అలాగే పిల్లలకి బొమ్మలు అలా సైడ్లో అమ్ముతున్నారనమాట. రోజు ఇలాగే ఉంటుంది, మహాశివరాత్రి రోజనే కాదు, రోజు ఇలానే ఉంటుంది అనమాట అక్కడ. ఇప్పుడు మనం హైవేకి వచ్చేసానమాట. మనం కోవలెం బీచ్కి వెళ్తున్నాము. ఇప్పుడు పక్కనే చూపించాను కదా రోడ్, అక్కడికి వెళ్తున్నాము. చూడండి సముద్రం ఎంత ప్రశాంతంగా ఉందో. మేము కేరళకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా ఫ్యామిలీ అందరూ వచ్చామన్నమాట. మా అమ్మ నాన్న అలాగే మా వారు వాళ్ళ అమ్మ నాన్న అందరూ వచ్చి చాలా ఎంజాయ్ చేశాము. మహాశివరాత్రి రోజు ఇలా సముద్రంలో స్నానం చేస్తే చాలా మంచిదంట, పుణ్యం వస్తుందని ఇలా సాయంత్రం పూట ఇలా సముద్రానికి వచ్చిన బీచ్కి వచ్చాము. చాలా చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.